బెంగళూరులో ప్రసిద్ధ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోని 220వ లాల్బాగ్ పుష్ప ప్రదర్శన ఎంతో ఆనందకరమైన వాతావరణంలో ప్రారంభమైంది. ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ఫ్లవర్ షో రాష్ట్ర ప్రతిష్టను చాటే వేడుకగా నిలుస్తోంది. ఈసారి కర్ణాటక చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేశారు. 18వ శతాబ్దంలో మొదలైన ఈ ఫ్లవర్ షోకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. బెంగళూరులోని చారిత్రక లాల్బాగ్ గ్లాస్ హౌస్లో 220వ పుష్ప ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. మైసూర్ గార్డెన్ ఆర్ట్స్ సొసైటీ, కర్ణాటక ఉద్యానవన శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో లక్షలాది పూలతో అద్భుత అలంకరణలు చేశారు. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ను 18వ శతాబ్దంలో హైదర్ అలీ ప్రారంభించగా తరువాత టిప్పు సుల్తాన్ మరింత అభివృద్ధి చేశారు. బ్రిటిష్ పాలనలో నిర్మించిన గ్లాస్ హౌస్ లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్ నమూనాలో నిర్మించబడింది. ప్రస్తుతం ఇది బెంగళూరుకు ప్రతీకగా నిలిచింది. ఇక్కడే పుష్ప ప్రదర్శన నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది పుష్ప ప్రదర్శనలో గంగా రాజవంశం వారసత్వాన్ని ప్రధానాంశంగా ఎంచుకున్నారు. గంగా రాజుల పాలన, వారి చారిత్రక కట్టడాలు, శిల్పకళ, సాంస్కృతిక వైభవాన్ని పూలతో రూపొందించిన ప్రతిరూపాల ద్వారా ఆవిష్కరించారు. చరిత్రను కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా ఈ థీమ్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీరగల్లులు సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. యుద్ధాల్లో వీరమరణం పొందిన యోధుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ శిలాఫలకాల ప్రతిరూపాలను పూలతో తీర్చిదిద్దారు. వాటిపై ఉన్న శాసనాల వివరాలను కూడా ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. గ్లాస్ హౌస్ అంతటా గులాబీలు, ఆర్కిడ్లు, లిల్లీలు, బంతి, డాలియా, క్రిసాంతిమం, జర్బరా వంటి వేలాది రకాల పూలతో ఆకర్షణీయమైన నమూనాలను రూపొందించారు. అరుదైన బొన్సాయి మొక్కలు, కాక్టస్లు, అలంకార మొక్కలు, ఔషధ మొక్కలు కూడా సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి అందాలు, రంగురంగుల పూల సోయగాలు, కర్ణాటక చారిత్రక వారసత్వాన్ని ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్న 220వ లాల్బాగ్ పుష్ప ప్రదర్శన సందర్శకులకు కనువిందు పండుగగా మారింది. రాష్ట్రం నలుమూలలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రదర్శనను తిలకించేందుకు తరలివస్తున్నారు. ఈ ఏడాది ప్రదర్శనలో కర్ణాటక చరిత్ర, సంస్కృతికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా గంగా రాజవంశ పాలన, వారి వారసత్వం, చారిత్రక విశేషాలను పూలతో రూపొందించిన నమూనాల ద్వారా ఆవిష్కరించారు. చారిత్రక గ్లాస్ హౌస్ వారసత్వాన్ని కాపాడుతూ రాష్ట్ర సాంస్కృతిక సంపదను కొత్త తరాలకు పరిచయం చేయడమే ఈ పుష్ప ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి అందాలు, పూల సోయగాలతో పాటు కర్ణాటక చరిత్రను ప్రతిబింబించే 220వ లాల్బాగ్ ఫ్లవర్ షో సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. వేలాది మంది పర్యాటకులు ఈ పుష్ప ప్రదర్శనను తిలకించేందుకు లాల్బాగ్కు తరలివస్తున్నారు.